సూర్యాపేట జిల్లాకి రావడం ఇదే మొదటిసారి. దయాకర్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ కోసం రావడం జరిగింది. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేను చాలా కాలం నుంచి చెప్తున్నట్టుగా క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పాను. ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలో స్వల్ప తేడాతో దురదృష్టవశాత్తు ఓడిపోవడం జరిగింది. తత్వమే 11 అన్ని కాన్స్టిట్యూన్సీలు భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. అదేవిధంగా మా హుజూర్నగర్ కోడ్ కూడా నేను కనీసం 50,000 మెజారిటీతో గెలుస్తామని చెప్పి 6 నెలలు సంవత్సరం ముందు నుంచి చెప్తూ వచ్చాను. అది ప్రజల నాడి ఆ విధంగా ఉండిందని చెప్పి అనిపించింది. రాష్ట్రంలో 70 సీట్లు గెలిచి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది అని బహుశా చెప్పిన మొదటి వ్యక్తి నేనే కావచ్చు. ఈరోజు మీకు చెప్తున్నా, పార్లమెంట్ ఎన్నికల్లో సునాయాసంగా 13-14 స్థానాలు గెలవబోతున్నాం. తెలంగాణలో ఇప్పుడు ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ఈ నెల రోజుల్లో మరింత ఆ అభిప్రాయం బలపడ్డది. మా పట్ల ఒక పాజిటివ్ అభిప్రాయం బలపడ్డదని చెప్పి నాకు అనిపిస్తున్న విశ్లేషణ. సూర్యాపేట జిల్లా విషయాలకు వస్తే తప్పనిసరిగా సూర్యాపేట జిల్లా కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇరిగేషన్ ఏ పనులున్నా తప్పనిసరిగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తారని చెప్పి మాటిస్తున్నా. అదేవిధంగా గతంలోలా కాకుండా ప్రజలందరూ మన వాళ్ళే, ప్రభుత్వ పథకాల్లో కానీ ప్రభుత్వ విషయాల్లో మరి రాజకీయ పక్షపాతం లేకుండా వ్యవహరిస్తానని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. రాష్ట్రంలో కూడా నీటిపారుదల పౌర సరఫరాల శాఖల ప్రక్షాళన మొదలుపెట్టిన సంగతి మీరందరూ చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ముందుకు పోదాం. తప్పనిసరిగా సూర్యాపేట నల్గొండ జిల్లాల సర్వతోముఖాభివృద్ధికి అందరి కోఆపరేషన్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎవరు పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీకి 13-14 స్థానం కంటే తగ్గవని చెప్పి నా అంచనా. అదేవిధంగా ఈ 6 గ్యారంటీలు ఏవైతే మాట ఇచ్చినామో మేము వాటి అమలుకి కట్టుబడి అని చెప్పి కూడా మరోసారి నేను మనవి చేస్తున్నా. నిజంగా తెలంగాణ ప్రజలకి ఓటర్లకి సల్యూట్ చేయాలి. అసలు ఎంత విజ్ఞతతో ఎంత రాజకీయ చైతన్యంతో ఓటేసినారో ఒక్కసారి ఆలోచన చేస్తే ఆశ్చర్యపోతారు. 3-4 నెలల కింద వరకు అసలేదో వాళ్ళేదో చాలా పెద్ద బలవంతులైనట్టు వాళ్ళ వ్యవహారం, వారి పోజులు, వారి అహంకారం ప్రజలు సరిగ్గా పసిగట్టని చెప్పి నేను భావిస్తున్నాను. సార్ ఇంకోటి అంటే ఈ లబ్ధిదారులకు సంబంధించి బెనిఫిషియర్స్ని ఎట్లా ఎంపిక చేసుకుంటే గ్రామ పంచాయతీలో బెనిఫిషియర్స్ తప్పనిసరిగా ఎంపిక ప్రక్రియ, అదేవిధంగా అన్ని విషయాల్లో రాబోయే ఈ బెనిఫిషరీస్ లిస్ట్ అన్నింటిలో లబ్ధిదారుల ఎంపికలో లిస్టులో పూర్తి పారదర్శకత ఉంటుంది. అన్నిటివి మెరిట్ బేస్డే ఉంటాయి అని చాలా స్పష్టంగా హామీ ఇవ్వచ్చు. రామ మందిరం మీద బండి సంజయ్ ఒక కామెంట్ చేస్తారు, మసీదు కట్టడానికి అయితే మీరు చాలా ఇంట్రెస్ట్ చూపడానికి వస్తారు కానీ మరి ఆ మందిరం ఓపెనింగ్కి రమ్మంటే కాంగ్రెస్ నాయకులు రావట్లేరని ఒక కామెంట్. అది ఆ పిచ్చి మాటలు, ఇది చాలా దురదృష్టకరం. మేమందరం కూడా రామభక్తులమే. మీరు ఆ ప్రోగ్రామ్ని
అదేదో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈవెంట్గా చేసుకుంటున్నారు. శంకరాచార్యులు అసలు ఈ ప్రోగ్రాంని విమర్శించడం, ప్రోగ్రాంకి రాకపోవడం పైన బండి సంజయ్ ఏం మాడదో చెప్పాలి. సరిపోతుంది. ఉమ్మడి జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో కూడా అసమ్మతి పెరుగుతుంది. మున్సిపల్ చైర్మన్ల మీద అవిశ్వాసం పెరుగుతుంది. దాన్ని బీఆర్ఎస్ పార్టీలో కూడా కొంతమంది వ్యతిరేకించి, వాళ్ళ చైర్మన్ వ్యతిరేకించి అసమ్మతి పెట్టడానికి ట్రై చేసిన దాన్ని సరే, ఇప్పుడు డెఫినెట్గా ఏ లోకల్ బాడీ అయినా మొత్తం ప్రజల యొక్క భావాలతో, ప్రజల ఫీలింగ్తో పోతుంది కదా. అందుకోసమే మరి మున్సిపాలిటీస్ మారుతుండొచ్చు. జనరల్ కాంగ్రెస్ వాళ్ళు పెట్టడం వేరు, బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ చైర్మన్ అదే ఎందుకు వాళ్ళలో కూడా చాలా అసంతృప్తి ఉంది. ఇన్ని రోజులు బయటపడలేదు, ఇప్పుడు అవకాశం వచ్చింది, బయటపడుతున్నారు.